డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 300 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. 4 రోజుల క్రితం భీమ్రెడ్డి నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులు గుర్తించారు. అయితే ఇటీవల భీమ్రెడ్డికి అనారోగ్యం కారణంగా అరెస్టు చేయకుండా నోటీసులు మాత్రమే ఇచ్చారు. అయితే తాజాగా అరెస్టు చేశారు. డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 300 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక 4 రోజుల క్రితం భీమ్రెడ్డి నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇటీవల భీమ్రెడ్డి అనారోగ్యం కారణంగా అరెస్టు చేయకుండా నోటీసులు మాత్రమే ఇచ్చారు. అయితే తాజాగా ఆయన్ను అరెస్టు చేశారు పోలీసులు. ఇక 4 రోజుల క్రితం భీమ్రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలైతే జరిపింది. అక్రమాస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించింది. అయితే డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి ఏసీబీ అధికారులు సోదాల అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఇటు ఏసీబీ అధికారులు భీమిరెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేయడం జరిగింది. గత 4 రోజుల క్రితం భీమిరెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో మెరుపు సోదాలు జరిపాయి. ఆ తర్వాత ఈ యొక్క అరెస్ట్ అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం భీమిరెడ్డి హైదరాబాద్ లోనే పీసీఎస్ లో డీజీపీ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్స్ లో పనిచేస్తూ ఉన్నారు డిఎస్పీగా. అయితే గతంలో వివిధ హోదాల్లో ఆయన పనిచేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అవినీతిమయంగా ఆస్తులను కూడబెట్టారు. అవినీతితో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు అనేవి తన దగ్గర ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఏసీబీ అధికారులు జరిపినటువంటి సోదాల్లో దాదాపు 300 కోట్ల రూపాయల ఆస్తులు అక్రమ సంపాదన ద్వారా ఆయన ఆర్జించాడు అనేది ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే సోదాల అనంతరం కేవలం ఆయన నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు అటువంటి ఆరోపణలు అనేవి అనేక రకాలుగా విమర్శలుగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో ఎంతో మంది తక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించిన వాళ్ళందరినీ కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఏసీబీ అధికారులు ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తే భీమిరెడ్డిని ఎందుకు కనీసం అరెస్ట్ కూడా చూపించలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి విమర్శలు అనేవి తెలిసాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా భీమిరెడ్డితో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కావచ్చు ఏమన్నా దగ్గరవాడ, ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు డైరెక్ట్ గానే విమర్శలు గుప్పించడం జరిగింది. ఇక అందులో భాగంగానే విమర్శలు మరీ ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. 4 రోజుల అనంతరం కొద్దిసేపటి క్రితమే ఏసీబీ డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం 300 కోట్ల రూపాయల ఆస్తులనేవి గుర్తించారు. గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్, ఇబ్రహీంబాగ్, లగ్జరీ విల్లాలతో పాటు అనేక ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కూడా గుర్తించారు. వాటి విలువ 300 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మొత్తానికి ఏసీబీ అధికారులు డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.